వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. మిస్ ఆసియా ఇంటర్నేషనల్ మరియు తెలంగాణ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ రష్మి ఠాకూర్కు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం లభించింది. ఫ్రాన్స్లో జరిగిన ప్రతిష్టాత్మక 79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రపంచ వేదికపై తొలిసారిగా పోచంపల్లి ఇకత్ హ్యాండ్లూమ్స్ను ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. అనంతరం భారత్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమెకు పోచంపల్లి హ్యాండ్లూమ్స్ టై అండ్ డై సిల్క్ సారీస్ మ్యానుఫ్యాక్చర్స్ ట్రస్ట్ మరియు పోచంపల్లి ప్రొడక్షన్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెయిన్స్ వేదికపై తెలంగాణ మరియు హ్యాండ్లూమ్స్ను ప్రాతినిధ్యం వహించడం నా వ్యక్తిగత విజయమే కాదు, మన నేతన్నలందరికీ గర్వకారణం అని అన్నారు. मैडम मैडम इधर मैडम मन सुखिए ना भैया ना నానా ఇది తీసుకోర్రి వైర్ కూడా ముట్టుకోవాలి బాగా 14 అవుతాయి 4 అవుతాయి వస్తాయి 3 అయితే మంచిగా వస్తాయి 3 అయితే కరెక్ట్ వస్తాయి. శ్రీకాంతం ఉందిగా తీస్తావా అన్న పట్టుకోనికి వస్తలేవుగా ఏమి మేము పట్టుకుంటలే తీస్తారా మరి చేనేత వర్గాల తరఫున అదేవిధంగా మా పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఆల్మోస్ట్ 12th నుంచి మే 12th నుంచి ఎవ్రీ ఇయర్ 23rd వరకు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ మొత్తం ఆల్మోస్ట్ 4000 జర్నలిస్ట్ కవర్ చేసే ప్రోగ్రామ్ అది. అండ్ దెన్ 39,000 ఎంట్రీస్ వస్తాయి. అందులో 39,000 సెలబ్రిటీస్ వాక్ చేస్తారు. అందులో ఫస్ట్ టైం మన హ్యాండ్లూమ్ పోచంపల్లి రెడ్ కార్పెట్ డెబ్యూ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు డూ దట్ బికాజ్ హ్యాండ్లూమ్ అంటే ఓన్లీ క్యాజువల్ వేరే కాకుండా అది ఒక గౌన్ లాగా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ హౌ బ్యూటిఫుల్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. సో మన హ్యాండ్లూమ్తో కూడా లగ్జరీ క్లోదింగ్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడం కోసమే మనం కాన్స్ కోసం రెడ్ కార్పెట్ కోసం ఎస్పెషల్గా పోచంపల్లిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ బికాస్ పోచంపల్లి అంటే జస్ట్ శారీస్ కుర్తీస్ అని అనుకుంటారు. నేను పోచంపల్లి గౌన్ వేసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చిన డిజైన్ అది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, చేయితో చేస్తారా, ఎన్ని రోజులు పడుతుంది. సో ఇట్ వాజ్ ఆల్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ బిట్వీన్ ఫ్యూ హాలీవుడ్ యాక్టర్స్. పోచంపల్లి సారీస్ వాడే వాళ్ళకి మీరు మీ సలహా ఏంటి? తప్పకుండా వాడాలండి. పోచంపల్లి అని హ్యాండ్లూమ్ కానీ ప్రత్యేకత అని అంటే ఇట్ హ్యాస్ గాట్ ఎ హిస్టరీ. మీరు పోచంపల్లిని చూసుకుంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. ఎన్నో ఫ్యామిలీస్ దీనిపైన ఫ్యామిలీ జనరేషన్ టుగెదర్ వీవ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. అది మళ్ళీ ఇంకెక్కడ వరల్డ్లో లేదు. సో పోచంపల్లి స్టాండ్స్ అవుట్ టు బి అ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్. మేడం అందరి తరపున నేను ఒక క్వశ్చన్ మేడం, అదే మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు మా ఊర్లో చాలా మంది చాలా రోజులు సంతోషపడుతున్నాము. ఏంటంటే ప్రత్యేకంగా మీరు పోచంపల్లి ఒకసారి రావాలి, అందరు వ్యూవర్స్ రాలేకపోయారు. వాళ్ళందరి తరపున చెప్పినా కానీ మీరు మా ఊరికి రావాలి. ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, ఐల్ బి దేర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు రమేష్ గారు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఐల్ బి దేర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నేను మేడం చెప్తా. అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్మి ఠాకూర్ గారు అంటే మా తెలంగాణ హ్యాండ్లూమ్ అంబాసిడర్ గారు ఈరోజు మా పోచంపల్లి ఇక్కత్ని రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించి మళ్ళొకసారి అంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి మా చేనేతకు
మా కళాకారుల మీద ఉన్నటువంటి మేడంకు ఉన్నటువంటి సౌహృదయం కానీ లేకపోతే బాధ్యత అనుకొని ఈరోజు మన తెలంగాణ ఇక్కత్తుని ప్రపంచంలో అంటే ప్రపంచ స్థాయిలో అందరికీ చూపెట్టడం జరిగింది. దానికి గాను సరే మేడంని బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ బ్రాండ్ హ్యాండ్లూమ్ బ్రాండ్ నియమించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి కానీ వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ వారు కానీ డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ కానీ వాళ్ళందరికీ కూడా అంటే మాకు ఇంత మంచి బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు.